అందరికీ నమస్కారం. ఈ రోజు అమరావతి చెల్లికి మళ్లీ పెండి అనే కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ గారు నిన్న వచ్చి చక్కగా శంకుస్థాపన కార్యక్రమాన్ని ముగించుకొని ఢిల్లీ వెళ్లారు. వెళ్లే ముందు అనర్గళముగా తెలుగులో కూడా ప్రసంగించారు. బాబు గారిని ఆకాశానికి ఎత్తి బాబు గారి అడుగు జాడల్లోనే నరేంద్ర మోడీ గారు నడుస్తున్నానని చెప్పి ఎంతో గర్వముగా చెప్పి వెళ్లారు. ఆయన్ను కూడా బాబు గారి పుత్రరత్నము నారా లోకేష్ గారు కూడా నమో మోడీ అంటూ గజ వణికిపోతూ వారికి చెక్క భజన చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక చాక్లెట్ తిని ఆయన కూడా ఎంతో చక్కటి చెక్క భజన చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. మోడీ గారు గాని చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని నిధులు అనే మాట గురించే మాట్లాడలేదు. ఆయన మోడీ గారు రూపాయి ఇస్తారా, 2 రూపాయలు ఇస్తారా, 3 రూపాయలు ఇస్తారా అంశం గురించి ఏ ఒక్క వాక్యము కూడా చెప్పలేరు. మరి నిధులు వస్తాయో రావో బాబు గారికి తెలియాలి, ఆ మహానమో మోడీ గారికి తెలియాలి అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇకపోతే చెక్క భజన ఆపేస్తే ఇక మోడీ గారు తెలుగులో ప్రసంగిస్తారంటే మొదలు పెట్టండి. తల్లి దుర్గా భవానీ కొల్లు విన్నాయి పుణ్యభూమి పే మీ అందరినీ కలవడం నాకు ఆనందముగా ఉన్నది. మోడీ గారు మీరు కూడా తెలుగులో మాట్లాడడం మాకు చాలా ఆనందంగా ఉంది. బాబు గారు మీకు భజన చేయడానికి సిద్ధముగా ఉన్నారు. చెయ్యండి భజన బాబు గారు. బాబు గారు మీరు చక్కగా మోడీ గారికి చెక్క భజన చేశారు. మిమ్మల్ని మోడీ గారు కూడా చెక్క భజన చేయాలని ఎంతో ఉత్సాహపడుతున్నారు. మీరు ఇంద్రుడు అంటున్నారు, చంద్రుడు అంటున్నారు, టెక్నాలజీ అంటేనే మా చంద్రుడు అంటున్నారు. అంటే మీరే బాబు గారు, మీరే ఇంద్రుడు చంద్రుడు అంటే మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకున్నారంటే మీ అడుగుల జాడలలోనే నడుస్తున్నారంట. మోడీ గారు మీరు మొదలు పెట్టండి చెక్క భజన. अभी हमारे चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे. लेकिन मैं आज एक रहस्य बता देता हूँ. सर रेडी వెయిట్ మోడీ గారు బాబు గారికి మీకు మధ్య ఎన్నో వందల రహస్యాలు ఉంటాయి. ఒక్కటేమిటండి మోడీ గారు, 2019 ముందు మీరేం మాట్లాడారు, 2025లో ఏం మాట్లాడుతున్నారు? అప్పుడు ఏమన్నారు? ఏటీఎం పోలవరం అన్నారు, అమరావతి దోచుకున్నాడన్నావు, వాళ్ళ కొడుకు పేరుతో సమ్ సిటీ కట్టాడన్నావు. ఇప్పుడేమో ఇంద్రుడు అంటున్నావు, చంద్రుడు అంటున్నావు. మా చంద్రబాబుని నిన్నేమనాలని ప్రజలందరూ అడుగుతున్నారయ్యా మోడీ. जब मैं गुजरात में नया मुख्यमंत्री बना, అయితే మోడీ గారు మీరు కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు మా బాబు గారి దగ్గర వచ్చి క్లాసులు చెప్పించుకుని వెళ్ళినట్టుగా అనిపిస్తుంది నాకు. तो मैं बाबू हैदराबाद में बैठ करके किस प्रकार के इनिशिएटिव ले रहे हैं. మోడీ గారు 2019 ముందు చంద్రబాబు వెన్నుపోటుదారుడు అన్నావు, ఏటీఎం లాగా అమరావతిని దోచుకున్నాడన్నావు, పోలవరం దోచుకున్నాడన్నావు. ఇప్పుడేమో ఈయన ఎంతో ఉత్తముడు అంటున్నావు, ఆయన్ని చూసి ఎన్నో నేర్చుకుంటున్నానంటున్నావు. అంటే నువ్వు కూడా ఊసర వెళ్లి రాజకీయాలు చేస్తున్నావని అర్థమవుతుంది. और मैं उसमें से बहुत कुछ सीखता था. మోడీ గారు బాబు గారిని చూసి అన్ని నేర్చుకుంటున్నానని చెప్పారు. చాలా సంతోషం. అలాగే ఎలాగ వెన్నుపోటు పడవాలో ముఖ్యముగా అది నేర్చుకోండి, మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. और उसे आज मुझे लागू करने का अवसर मिला है, मैं लागू कर रहा हूं. మోడీ గారు కేవలము ఈ యొక్క కూటమి యొక్క శ్రేయస్సు కోసమే కానీ మీరు చేస్తున్న చెక్క భజన ఎవరికి ఉపయోగం కాదు. మీరు గతంలో ఏమన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు? ఆయనే నాకు ఇన్స్పిరేషన్ అంటున్నారు. ఆయన దగ్గరికి ఎంతో మంది అధికారులను పంపించి ఆయన యొక్క గొప్ప కార్యాలన్నీ మీరు నేర్చుకున్నాను, ఆ టెక్నాలజీ కూడా ఆయనే నాకు నేర్పారని చెబుతుంటే ప్రజలంతా దేనితో నవ్వాలో అర్థం కాక అన్ని మూసుకొని కూర్చున్నారని తమరికి తెలియజేస్తున్నాను. మోడీ గారు ఇప్పుడు చక్కగా చంద్రబాబు చెక్క భజన చేస్తున్నారు. కానీ 2019లో బాహుబలిలోని బల్లాల దేవుడితో చంద్రబాబును పోల్చిన సంగతి ఆ వీడియో ఒక్కసారి చూద్దామా? कोई मुझे बता रहा था यूटन बाबू की स्थिति बाहुबली फिल्म के बल्लाल देव जैसी हो गई है. మోడీ గారు 2019లో బల్లాల దేవుడైన చంద్రబాబు 2025 వచ్చేటప్పటికి శ్రీరామచంద్రుడైపోయాడంటే మీరు ఎంత ఊసర వెళ్లి రాజకీయాలు ప్రదర్శిస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు. మోడీ గారు बीजेपी ही आंध्र प्रदेश की हेरिटेज की रक्षा कर सकती है, जबकि यूटन बाबू सिर्फ अपनी हेरिटेज की चिंता करते हैं. यूटन बाबू की हेरिटेज है
भ्रष्टाचार भ्रष्टाचार भ्रष्टाचार। और ये पोलावरम प्रोजेक्ट लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो। కదా ఫ్రెండ్స్ 2019 ముందు ఇతడు ఏం మాట్లాడాడు? చంద్రబాబు వల్లాల దేవుడు అన్నాడు, అమరావతిని ఏటీఎం గా దోచుకుంటున్నాడన్నాడు, అమరావతిని మరియు పోలవరాన్ని కూడా దోచేశాడన్నాడు, ఆ డబ్బంతా పట్టుకెళ్ళి హెరిటేజ్ లో పెట్టాడన్నాడు, రకరకాలుగా చెప్పాడు, సన్న సిటీ అన్నాడు, ఇవన్నీ అన్నాడు. కానీ 2025 వచ్చేటప్పటికి మాట మార్చేశాడు. ఊసర వెళ్లి కంటే హీనముగా ప్రవర్తిస్తున్నాడని ఈ మోడీ గారిని అనక తప్పదు. ఇంతకంటే ఊసర వెళ్లి రాజకీయాలు చేసే మనిషి ఈ దేశంలో ఎవడు ఉండడని కూడా మరొక్కసారి ఈ యొక్క మోడీ గారు నిరూపించుకున్నారు. బాబు గారు ఏదో వర్షం గురించి చెప్తారంటే సొల్లు మొదలు పెట్టండి బాబు గారు. అనుకున్నాం వర్షం వస్తుంది. ఏమన్నారు బాబు గారు? మీరు కాలు పెడితే వర్షం ఎలాగొస్తుంది బాబు గారు? మీరు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఎడారైపోతుంది కదా బాబు. మృత్యు ఘోష వినపడుతుంది బాబు గారు. అంత గొప్పవారు కదా బాబు గారు మీరు. కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారు. బాబు గారు దేవతలు ఆశీర్వదించలేరు బాబు గారు, శపించారు బాబు గారు. గతంలో తమరు మోడీ గారిని ఏమన్నారు? ఒక్కసారి విందామా, మట్టి తెచ్చాడు ముఖాన్ని కొట్టాడని కూడా అన్నారుగా. ఒక్కసారి గుర్తు చేసుకోవయ్యా. ఏమన్నా నీళ్లు తెచ్చాను మీ ముఖం మీద కొడతానని మట్టి నీళ్లు కొట్టి మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. బాబు గారు మీ ముఖాన్న మట్టి కొట్టినా గానీ మీకు ఇద్దరికి సిగ్గు లజ్జ ఉండదు కాబట్టి ఒకరినొకరు కరుచుకుని ఆలింగనం చేసుకుని చక్కగా పిసుక్కుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు సొల్లు మొదలు పెడతారట. మొదలు పెట్టండి పవన్ కళ్యాణ్ గారు. అమరావతినే ఈ క్యాపిటల్ కూడా ఆయన అపారమైన అనుభవంతో ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు అమరావతికి చంద్రబాబు దేవుడని చెబుతున్నారు. గతంలో 1500 ఎకరాలు చాలు అమరావతికి, ఎందుకు ఈ భూమంతా అన్న మనిషి. అతని యొక్క గత వీడియో ఒక్కసారి చూద్దాం. 1500 నుంచి 2000 ఎకరాలు ఉంటే చాలు, చాలా అద్భుతమైన రాజధాని కట్టొచ్చన్నారు. కానీ 1500 నుంచి 2000, 8000 అలా 33,000 ఎకరాలు ఈ రోజున దాదాపు 1,00,000 ఎకరాల దాకా విస్తరించింది. అది అభివృద్ధి చూస్తుంటే కొందరికేనా? అందరికీ కాదా? అభివృద్ధి అందరికీ కావాలంటే ఏం చేయాలి? ఆ దిశగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారా అంటే నాకైతే ఆలోచిస్తున్నట్టు అనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అమరావతి సొల్లాపండి, ఇకపోతే మోతీచూర్ లడ్డు గురించి చెప్పండి, వినాలని ఉంది నాకు. లడ్డు స్పెషల్ స్టేటస్ ఇస్తాం. తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. అరే మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి? పవన్ కళ్యాణ్ గారు అయితే మీ యొక్క మోతీచూర్ లడ్డు పాచిపోయినట్టుంది, అందుకని మా మోడీ గారు నీకోసము చాక్లెట్ తెచ్చారు, బాగా తినండి మీరొక్కరు. బాబు గారు నరేంద్ర మోడీ గారికి కళ్ళున్నాయో లేవో చెప్పండి ఒకసారి. పోలవరము అసలు కట్టలేదట. నరేంద్ర మోడీ అంటాడు పచ్చి అబద్ధం, పోలవరం పనులే కాలేదని. నరేంద్ర మోడీ గారు కళ్ళుంటే వచ్చి చూడండి. మొన్నే రాజమండ్రికి వచ్చారు, 5 నిమిషాలు అక్కడ పోయింటే మీకు కళ్ళు తిరిగి ఆ హెలికాప్టర్ దూకేసేవాళ్ళు అసూయ పడిపోయి. ఇకపోతే మన మ్యాన్షన్ హౌస్ బాలకృష్ణ గారు వచ్చారు. మోడీ గారిని పొగడాలని ఉందంటే వారి గతంలో 2019 ఎంత చక్కగా పొగిడారు, ఒకసారి విందామా. వచ్చిన వాళ్ళు గౌరవించడం, ముందు మీ ఇంట్లో వాళ్ళని గౌరవించడం చేత కాదు, మీ ఆవిడ గౌరవించడం చేత కాదు. ముందు అక్కడి నుంచి నేర్చుకోండి, ముందు ప్రేమించడం నేర్చుకో. कार्यशु दासी हटो, माँ की रूप होती है बीवी। मैं आपको जो जितने भी तुम्हारे अमित शाह तुम्हारे गाना बाजा बैंड बाजा है बाजू में, उन लोगों का बात नहीं सुनना। गद्दर नमक हर्राम, अभी बोल रहा हूं मैं, बाहर आके लोगों से, अगर लोगों तुम मेरे बात सुनने का है तो सुन, नहीं तो मार मार के भगाएंगे तुम्हें। వీడికి తెలుగే సరిగ్గా రాదు, పైగా హిందీ ఒకటంటే హిందీలో మోడీని మాట్లాడుతున్నాడు. మరి మోడీకి కూడా సిగ్గులేదులేండి, ఇద్దరు సరిపోయారు పోండి. ఇకపోతే మోడీ గారు 2019 ముందు మాట్లాడిన మాటలన్నీ ఒక్కసారి విందాము. ఆయన ఘోష, ఆయన బాధ, ఆయనకు ఉన్నటువంటి బాధ అంతా ఎలా వ్యక్తం చేశారు తండ్రి కొడుకుల మీద, అన్ని విషయాలు కులంకుశంగా విందాము. చెప్పండి మోడీ గారు. साथियों, मैं तो हैरान हूं कि आखिर मुख्यमंत्री जो हो क्या गया है। वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है।
भाई, इसमें क्या विवाद है? आप सीनियर है, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है। आप सीनियर है दल बदलने में, आप सीनियर है नए नए दलों से गठबंधन करने में, आप सीनियर है अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में। अरे आप सीनियर है एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं। చూశారు కదా ఫ్రెండ్స్, గతంలో ఇంత చక్కగా విమర్శించుకున్న ఇద్దరు ఇప్పుడు హత్తుకొని హాలింగనం చేసుకుంటూ అమరావతిని ఏదో పొడి చేస్తారట. కానీ మోడీ గారు వచ్చి ఒక్క రూపాయి కూడా విదిలించకుండా వెళ్లిపోయారు. ఈ అమరావతి పూర్తవుతుందో లేదో దైవానికి తెలుసు, ఆ మోడీకి తెలుసు, ఈ చంద్రబాబుకు తెలుసు. ఇంతకంటే మనం ఏమీ చెప్పలేము. చూస్తూ ఉండాల్సిందే. అందరికీ నమస్కారము. బాయ్.